నరసయ్య గారు, శేఖర్ రెడ్డి గారు, అలాగే మిత్రుడు మల్కయ్య గారు మరియు గ్రామ పెద్దలు, యువకులు అందరికీ నా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ మార్నింగ్ ఉంటే కానీ మార్నింగ్ చాలామంది ఏమంటే అనుకోకుండా సార్ వాళ్ళకు ఏదో ప్రోగ్రామ్, మినిస్టర్ ప్రోగ్రామ్ ఉన్నందుకు సాయంత్రం అయింది. జనం చాలానే వస్తుండే కానీ దానికి కొంచెం టైం ఇదైపోయింది. అయినా కానీ మరియు మనము అందరితోటి కలిసిమెలిసి ఉంటూ ఈ గ్రామ అభివృద్ధిలోనూ మరియు ఈ గ్రామానికి కావాల్సినటువంటి ఏ విషయమైనా కానీ అందరు కలిసిమెలిసిగా పని చేసుకోవాలి. అలాగే ఈరోజు మన వాట్సాప్ గ్రూప్లో అవి ఇవి చాలా చూస్తున్నాం. అనుకోకుండా ఏదో చిన్న చిన్న విషయాలను కూడా గ్రూప్లలో పెట్టి టెన్షన్స్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఏదైనా వాట్సాప్లో పెట్టేటప్పుడు ఒక 4 సార్లు ఆలోచన చేసి ఇది పెట్టాలా వద్దా అని ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు ఏమవుతుందంటే ఒక్కరిద్దరి నుంచి ఊరంతా చెడిపోతుంది. తప్పది. మనం ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒక చెడు పని నిమిషంలో చెడిపోతుంది. దాన్ని దాన్ని మళ్ళీ దాన్ని ఇచ్చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఇది అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయినప్పుడు మేమంతా పోలింగ్ లోపల ఉన్నాం కౌంటింగ్లో. మేము బయటికి వచ్చే వరకు ఊరంతా నిర్మానుషంగా అయిపోయింది, ఎవరు కనిపిస్తలేడు. ఏమైందంటే ఫైరింగ్ అయింది. అంటే లోపల మేము ఆ కౌంటింగ్లో మాకు ఆ బుల్లెట్ ఏదో శబ్దం వినిపించిందని బుల్లెట్ వినిపించాలి, బుల్లెట్ శబ్దం అని. ఆ చిన్న విషయానికి పెద్ద అయింది. ఎప్పుడు చూడు ఎలక్షన్ వచ్చిందంటే మన వెన్నచేడు సమస్యాత్మక గ్రామము అని వస్తుంది. నాయకులకి, పోలీస్ సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా బ్రదర్స్ వెనకున్న బ్యాచ్ ముందు రండి, ముందు మీరు మాట్లాడుకోవచ్చు, మేము ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మా ఎస్పీ మేడం గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రజల్ని ఒక చైతన్యవంతులు చేయాలని కాన్సెప్ట్ మాది. ఎందుకంటే గతంలో పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి మీకు ఇట్లా మీటింగ్ పెట్టి చేసే కార్యక్రమం ఒకప్పుడు నక్సలిజం ఉన్నప్పుడు మోటివేట్ చేసే ప్రయత్నం ఉండేది. ఇప్పుడు నక్సలైట్ ఉన్న సమస్య పోయింది, కొత్త సమస్య చాలా రోజు పెరుగుతా ఉన్నాయి. ఇది ప్రజల్లో చాలా మందికి మనం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలనే వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఎంత ఉందో లిటరసీ లేకుండా కొంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు. వాళ్ళని కొంచెం మనం టార్గెట్ చేసుకుంటే కొంతమంది కొన్ని క్రైమ్లు చేస్తున్నారు. ఈ క్రైమ్ని కంట్రోల్ చేయాలి. యువత కూడా, చదువుకున్న పిల్లలు కూడా కొన్ని క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ సైబర్ క్రైమ్ అనేది మీకు అవగాహన ఉండాలనే కాన్సెప్ట్. సైబర్ క్రైమ్ అంటే ఏం లేదు. గతంలో దొంగతనాలు ఎక్కడ జరిగేది అంటే మన గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ దొంగనేవాడు మన గ్రామంలోకి వచ్చి వేరే ప్రాంతాల నుంచి వచ్చి రాత్రిపూట ఇంటర్ సమయంలో మన ఇల్లు ఏదో తాళం వేసిందో చూసి రక్కీ చేసి ఆ ఇంటికి తాళం పాల్గొట్టి ఇంట్లో ఉన్న గోల్డ్లో పైసలు తీసుకుపోయాడు. కానీ నవ్వేడే అట్లా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దొంగ అందరం ఫోన్ వాడుతున్నాం కదా, వాడుతున్నాం లేదా? స్మార్ట్ ఫోన్. మీ డబ్బు బ్యాలెన్స్ ఏం చూస్తున్నారు మీరు ఫోన్ లోనే. అంటే మీ అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఒకవేళ బ్యాంక్ పోయి మనం చెక్ చేసుకుంటే మనం తెలిసేది. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ నుంచే ఇప్పుడు ₹1,00,000 మన తమ్ముడు హైదరాబాద్ లో ఉండు, పంపిస్తామా లేదా? పంపించగలుగుతున్నాం. అంటే ఈజీగా బ్యాంకింగ్ అనేది మన ఫోన్ లో ఉంది. బ్యాంక్ చేసే పని అనేది మన ఫోన్ ద్వారా చేసుకుంటున్నాం. దీన్ని సైబర్ నేరస్తులు ఏం చేస్తారు, ఈ ఫోన్ హ్యాక్ చేస్తున్నారు. అది ఏ రకంగా అంటే మనం ఇచ్చేస్తాం డాటా. అలాంటి క్రైమ్స్ ఏమున్నాయి అంటే మన బ్యాంకు, మన చేతిలో ఉన్న బ్యాంకుని మన ద్వారానే వాడి దగ్గర డబ్బు పోయే విధంగా చేసుకుంటారు. అట్లా క్రైమ్ అనేది ఎక్కడో కూర్చొని, అది కూడా ఎదురుగా కనబడ్డాడు, నీ ఏరియా దిగాడు, నీ రాష్ట్రం కాడు, ఎక్కడో ఢిల్లీలో ఉంటాడు, ఛత్తీస్గఢ్లో ఉంటాడు, జార్ఖండ్లో ఉంటాడు, స్వీట్ వాయిస్తో మాట్లాడతాడు. సార్ ఇది అర్జెంటుగా లక్కీ డ్రాప్ వచ్చింది, మీరు ఒక ₹1,00,000 ఖర్చు పెడితే లేదా మీకు ₹1,00,000 లక్కీ డ్రాప్ వచ్చింది, మీరు జస్ట్ ప్రాసెసింగ్ ఫీజు సార్ ₹2,000 కొడితే మీకు ₹1,00,000 రావచ్చు. నమ్ముతాం లేదా? నమ్ముతా. మనం ఆశపడతాం. కామన్, నువ్వైనా నేనైనా జనాలకి ప్రజలకి చాలా చదువుకున్న ఏంటంటే ఆశ, దురాశ. ఏమో అప్పనంగా ఒక ₹1,00,000 లాభం వస్తుంది కదా, 2,000 పోతే పోయింది. ఏమంటాం, ఏమో సామెతుంటు కదా, కొండకి కాలం వేసినావు వస్తే కొండ పోతే కాలం, అంతే కదా. ఇది కాన్సెప్ట్ మనందరిది, అంటే ప్రజలందరూ కూడా. ఎందుకంటే మనం పేదరికంతో మనకు డబ్బు అనేది ఇంపార్టెంట్, అవసరము, మన ప్రత్యేక అవసరానికి పనికొచ్చే వస్తువు కాబట్టి డబ్బు అనేది. ఆ కాన్సెప్ట్ ఏం చేస్తే పోతే 2,000 కదా, కానీ వస్తే 1,00,000. ఈ కాన్సెప్ట్ మైండ్ లో ఉంటుంది మనకి.
ఉండి వాడు చెప్పని నమ్మేస్తాం మనం గుడ్డిగా. సార్ కేరళ లాటరీ ₹1,00,000 కొడితే అవును నిజమే కదా, ₹1,00,000 ₹100 పోతే కదా. అట్లా ఇక్కడ ఎంతమంది 100 మంది 100 రూపాయలు కడితే నాకు ఎంత అయితే 10,000 వచ్చేసి కదా. ఈ 10,000 లాటరీ ఏమిస్తా నేను మీకు? ఇలా దేశం మొత్తం లాటరీ తీపిస్తా. ఏమని? దేశ జనాభా ఎంత? 140 కోట్ల జనాభా ఉంది. 140 కోట్ల ఈ లాటరీ ఆశపడి దురాశపడేటోడు ఎంతమంది ఉంటారు? మళ్ళాంటి 1 కోటి మంది ఉంటారు కదా. మనిషికి 100 ఎన్ని కోట్లు అవుతుంది? 100 కోట్లు అవుతాయి. 100 కోట్ల రూపాయలతో నీకు ఇచ్చే లక్కీ ట్రిప్ ఎంత? ₹1,00,000. మిగతా 99 కోట్లు ఆడిపోతున్నాయి వాడికి. అంటే మన మీద గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ ని మనం ఆ గేమ్ 100 కదా పోతే పోయింది అనుకుంటాం. ఆ లక్కీ డిప్ తయారు చేస్తాం. బాగా వినడా? ఆ లక్కీ డాల్ లాటరీ బాగుంది. ఇదే విధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఈ రకంగా దాంతో పాటు సైబర్ క్రైమ్ ఏదంటే ముఖ్యంగా ఫోన్లు ఏంటంటే మీకు ఫోన్ చేసి సార్ మీ కేవైసీ లింక్ చేస్తున్నాం, ఆధార్ లింక్ చేస్తున్నాం, మీ ఓటీపీ వచ్చి చెప్పండి అంటారు కదా. కాల్స్ వస్తున్నాయి మీ అందరికి. ఇదో టైప్. మీకు దయచేసి ఎవరు కూడా ఫోన్ ద్వారా మీ ఆధార్ ఓటీపీ అడిగారంటే దయచేసి ఎవరికి చెప్పవద్దు. మానిటర్ చేసుకోండి. మనం చెప్పినామంటే మన ఫోన్ మొత్తం వాడి చేతిలోకి వెళ్ళిపోతే నీ ఫోన్ ట్రాన్సాక్షన్ మొత్తం వాడు చేసుకోవడం డబ్బులు వెళ్ళిపోతాయి. తర్వాత లింకులు పంపిస్తారు. కామన్ మగవాళ్ళు ఎవరు కదా, ఒక అందమైన అమ్మాయి ఫోటో పంపిస్తాడు. రమ్మకాయని తగులు రెమ్మదగులు అంటారు కామన్ గా. మనం కూడా యూత్ పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కాదు, ముద్రలు కాదు, స్మార్ట్ వాడుతాం. ఒక అమ్మాయి మంచిగా ఉంది కదా, బట్టలు లేకుండా ఉంది కదా, ఏదో కనబడుతుంది కదా అని చెప్పి మనం లింక్ ఓపెన్ చేస్తావా లేదా? ఆ బుద్ధి మైండ్ వచ్చి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లింక్ ఓపెన్ అన్నోన్ సోర్స్ నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయటే ఆటోమేటిక్ గా మన ఫోన్ వాడి దాంట్లోకి వెళ్ళిపోద్ది. మన ఫోన్ కంట్రోల్ మొత్తం వాడు చేస్తాడు. చదువుకున్న పిల్లలకు అర్థమైతే టీవీ వారు చెప్పేసి లేకపోవచ్చు నీ ఫోన్ మొత్తం వాడు ఆపరేట్ చేయగలడు. సేమ్ దీని ద్వారా లింక్ ద్వారానే వాడు ఆపరేట్ చేస్తాడు. దాంతో పాటు ఒక క్రికెటర్ యాడ్ చూపిస్తాడు. క్రికెటర్ కావచ్చు, నచ్చిన హీరో కావచ్చు, ఏ రకంగా నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తాడు. దయచేసి ఈ స్మార్ట్ ఫోన్లు అన్నోన్ ఫోన్ నుంచి వచ్చే దాని గురించి మీరెవరు కూడా ఎటువంటి లింక్ ఓపెన్ చేయడం కానీ వాడికి ఆన్సర్ చేసి ఓటీపీ చెప్పడం చేయదు. దాంతోపాటు చాలా మంది మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఏం చేస్తారంటే ఏటీఎం కార్డు దగ్గరపై ఏజెంట్ రాజని పోతారు. ఆ ఏజెంట్ రాసే క్రమంలో ఏం చేస్తారంటే ఓ 2-3 సార్లు వచ్చి నెంబర్ రాదు, డబ్బులు రాదని కన్ఫ్యూజ్ అవుతాడు. వెనక చదువుకున్న పిల్లడు ఎవరు ఉంటాడు, ఏం తాత రావట్లేదా ఇంతే నేను తీసిస్తా అంటాడు. ఓ కోడ్ చెప్పినారని కొడతాడు. కోడ్ చెప్తాడు పెద్ద మనిషి మంచోడు ఎవరో బాబు హెల్ప్ చేస్తాను అనుకుంటాడు. కోడ్ చెప్పగానే వాడు ఏం చేస్తాడు, తప్పు రాంగ్ కోడ్ కొడి తాత పని చేయడం అని చెప్పేసి నీ కార్డు అక్కడ అన్ని కార్డు సేమ్ కదా. ఆంధ్ర బ్యాంక్ కార్డు అంటే యూనియన్ బ్యాంక్ కార్డు సేమ్ అంతే ఉంటుంది. ఎస్బీఐ అయితే ఎస్బీఐ సేమ్ ఉంటుంది. వాళ్ళకి ఉంటాయి డక్లీ ఉంటాయి. జస్ట్ నీ కొత్త దగ్గర వాళ్ళు తీసి ఏదో మార్చి నీకు ఇస్తాడు. వాడు పక్కకి వెళ్ళి నీకు కోడ్ తెలుసు కదా, వేరే ఏటీఎం మొత్తం తీసుకుంటాడు. అట్లా ఫ్రాడ్ కాబట్టి నీకు తెలియని వ్యక్తికి ఎవరికి కూడా నీ పిన్ అది ఏటీఎం పిన్ కూడా చెప్పొచ్చు, కార్డు కూడా చెప్పు. ఇది మనం పెట్టుకోవాలి. ఆల్రెడీ మీ మమదాబాద్లో అయింది అది అఫెన్స్. కార్డు మార్చేసారు. సైబర్ క్రైమ్ అంటున్నారు. ఇదంతా ఈ రకంగా ఫోన్ ద్వారా నీకు తెలియకుండా నీ డబ్బులు పోయేదాన్ని సైబర్ క్రైమ్ అంటారు. ఇప్పుడు నవ్వేడే రాష్ట్రంలో ఒక నెలకి 100 కోట్ల సైబర్ క్రైమ్ ఫ్రాడ్ జరుగుతుంది రాష్ట్రంలోనే. మన మహబూబ్నగర్లో కూడా రోజు మినిమం 5-6 కేసులు అవుతున్నాయి. సీట్ వాయిస్ తో మాట్లాడతారు, కాల్ సెంటర్ నుంచి మాట్లాడతారు, అమ్మాయిలతో. ఆయన కట్టడం వల్ల నీకు జరిగేది ఒక 100 రూపాయలు పోతుందేమో కానీ ఆయన గుర్తుందా లేదా? ఏమో 1 సారి 2 సార్లు 3 సార్లు కడితే ఏమైంది నీకు? ప్రతిసారి పొల్యూషన్ కట్టాలని చెప్పేసి నువ్వు లైసెన్స్ తెచ్చుకుంటావు. ఈ కాన్సెప్ట్ కోసం ఆ ట్రాఫిక్ రూల్స్ అన్ని పాడేయమంటాం. తర్వాత ట్రాఫిక్ అన్ని పాడేస్తాం, మంచి హ్యాపీగా ఉన్నాం, సంతోషం. ఇప్పుడు యాక్ట్లు ఉన్నాయి, పోక్సో యాక్ట్ అని, తర్వాత వివిధ ఎస్సీఎస్టీ యాక్ట్ అని, బాల్య చట్టం అని. భారతదేశంలో చాలా లిబరల్ గా చట్టాలని చాలా కఠినంగా ఉంటాయి. ఇక చట్టం అనేది కఠినే ఉంది, కానీ మనం కఠిలేము. మనం ఎందుకు కఠిలేము అంటే చెప్తా, అది కాన్సెప్ట్ చెప్తా. పోక్సో కేసు, ఒక మైనర్ బాలిక 18 సంవత్సరాల లోపల ఒక అమ్మాయిని తీసుకెళ్ళిన చూసిన చట్టాలు ఏముంది తెలుసా? ఒక అమ్మాయి కన్ను కొట్టిన, ఒక అమ్మాయి తదేకంగా చూసిన, అమ్మాయిని టచ్ చేసిన, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ రెండు ఉంటాయి. అది చేసిన తండ్రి అయినా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు, అన్నైనా కావచ్చు, అది నేరం అని చెప్తుంది. 7 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్తుంది. ఇది ప్రభుత్వము మన పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల బాలికల కోసము ఒక చట్టం క్రియేట్ చేసి పెట్టింది. ఎవరైనా అజ్ఞాతుడు తలతొక్క కొడుకు తప్పు చేయదని గట్టి చట్టం పెట్టింది. మనం ఏం చేస్తున్నాం, దాన్ని పొడి చేస్తున్నాం. చాలా మంది యువత టీనేజ్ లో ఉండేవాళ్ళు, పిల్లలు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు,
మనకు తెలియక ఆ తప్పులు ఇరుకుంటాం. అట్రాక్షన్ కామన్ కదా. టీనేజ్ వయసులో 13 years వచ్చినాయి, నువ్వు వచ్చినావు నేను వచ్చినా, అందరూ ఆ వయసు వస్తుంది ఎవరికైనా, అట్రాక్ట్ లోన్ అవుతాం, తప్పలేదు. అది బాడీలో పార్ట్, హార్మోన్ చేంజెస్. బట్ ఏది తప్పు ఏది రైట్ అని తెలుసుకుంటే మనం సక్సెస్ అవుతాం. అది తెలుసుకోకపోతే ఇబ్బంది పడతాం. కాబట్టి 13 years నుంచి 18 years మధ్యలో పిల్లలు ఎవరైనా సరే ఒక అమ్మాయి వెంట పడడం కానీ, లవ్తో ప్రపోజల్ చేయడం కానీ, పువ్వులు ఇవ్వడం కానీ, టచింగ్ చేయడం కానీ, ఇవన్నీ చేస్తే వాడి మీద పోక్సో యాక్ట్ కింద పెద్ద సెక్షన్లు ఉన్నాయి. వాడి భవిష్యత్తు వాడి కష్టపడి తల్లిదండ్రులు మంచి చదువు చదివాలా, కొడుకు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటారు. కానీ వాడి మీద ఒక పోక్సో కేసు, ఒక అమ్మాయిని లవ్ చేసినా సార్, ఈ చిన్న లవ్ ఏం సార్ కామన్ అందరూ చేస్తారు, నేను కూడా చేసిన సార్ అనుకుంటారు తల్లిదండ్రులు. తప్పు. పిల్లలతో మాట్లాడి దయచేసి నీ కొడుకులు ఏం చేస్తారు, నీ కొడుకు స్కూల్ పోతుండా, కాలేజీ పోతుండా, ఎవరితో ఏం చేస్తున్నాడు, ఫోన్లో ఏం మాడుతున్నాడు, ఫోన్లో ఏం చేస్తున్నాడు గమనించండి, కౌన్సిలింగ్ చేయండి, మార్పు తీసుకురండి. ఆడపిల్లలు జోలికి పోతే భ్రష్టు పట్టిపోతూ నాశనం అయిపోతూ ఆ పిల్ల ఆ పని చేయొద్దు అని చెప్పాలి. దాంతోపాటు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రిజల్ట్, తర్వాత 10th రిజల్ట్ వస్తున్నాయి. చాలా మంది యువత ఒకప్పుడు మనం ఫెయిల్ అయితే మళ్ళీ లేచి నడుస్తాం, కింద పడతారు, పుట్టినోళ్ళు కింద పడతారు, లేస్తారు, మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ చేస్తారు. కానీ ఎట్లా సెన్సిటివ్ అయిపోయారంటే 10th ఫెయిల్ అయితే చచ్చిపోవాలా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలా, జీవితం రాగదు కదా మనది. ఫెయిల్ అనేది భవిష్యత్తు అనేది. అబ్దుల్ కలాం లాంటి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. మనం ఎంత, అది కాన్సెప్ట్ పిల్లలు నేర్పాలి, స్కూల్లో కానీ ఇంట్లో కానీ. అది నేర్పితే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఈ రోజుల్లో చిన్న చిన్నదానికి సెన్సిటివ్గా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకోవడం, నాన్న తిట్టిను సూసైడ్, అమ్మ తిట్టిన సూసైడ్, మొగుడు తిట్టిన సూసైడ్. ఇది టెండెన్సీ మారాలి. మార్పు మీ మొగుడు కానీ ఆడడు కానీ కొంచెం ఓపిక పెట్టాలి. మీరు కూడా పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ సెన్సిటివ్ ఫీలింగ్ ఏముంది, వాళ్ళ మైండ్ పెట్టాలి ఏముందని చెప్పేసి దయచేసి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే రోజు సావులు ఎక్కువైంది. ప్రతి విలేజ్ ఓ సావు, ఏదో వంకలో భార్య తెచ్చిందని, మొగుడు తిట్టిన భార్య. ఇదంటే సమస్య కూర్చొని మాట్లాడుకోవాలి, పెద్ద మంది కూర్చొని మాట్లాడుకోవాలి, సెట్ చేసుకోవాలా, సమస్య తీర్చుకోవాలా. ఆ ఒక్కరోజు ఆ క్షణం ఆగితే నెక్స్ట్ భవిష్యత్తు వేరే. అది ఆలోచించి పిల్లలకి అది ఏర్పడుకోండి. అలాంటి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, మీరు అందరూ కూడా ఆలోచించాలి. క్షణిక నిర్ణయాలు మంచిది కాదు, మనం బతికి సాధించాలా అనే కాన్సెప్ట్ పిల్లలు నేర్పండి, పెద్దలు కూడా నేర్చుకోండి. ఇదో కాన్సెప్ట్ అయిపోయింది. తర్వాత అంటరానితనం, మూఢనమ్మకాలు, చాదస్వాలు, ఇది కూడా సబ్జెక్ట్. చాలా మంది మంత్రాలకు చిత్తగా రాదుగా, మావాడు జ్వరం వచ్చిందంటే ఆ పక్కింటి ఆమె చూసింది కానీ మావాడు జ్వరం వచ్చిందని కాన్సెప్ట్ కొంతమంది. అవునా కదా. ఊరులో నిమ్మకాయ తిప్పి, కొబ్బరికాయ తిప్పి, నల్లపొడి తిప్పి ఊరు బయట పోస్తుంది. ఏం వస్తుంది దానివల్ల? ఏం ఉపయోగం లేదన్న. అలా వచ్చుంటే మంత్రాలకు ఇంతగా రాదే, చేతబడులు ఉంటే, మూఢనమ్మకాలు ఉంటే ఈ యుద్ధాలు గనులు మనకు పాకిస్తాన్ మీద మన శత్రువు దేశం మీద మనం చేతబడి చేసుకోవచ్చు కదా. మేము కన్నులు ఎందుకు పెట్టుకుని తిరగాలిగా, చేతబడి నేర్చుకుంటే అయిపోయింది పోలీసులు. కన్ను బట్టి ఏమో కొట్టడం ఎందుకు, గుట్టల్లో అడుగులో తిరగడం ఎందుకు, ఇక్కడ కూర్చొని మంత్రాలు వేసుకున్నా, చేతబడి చేసుకుంటా, అరే పాకిస్తాన్ లో వాళ్ళు వసవా పిల్లల్ని చంపేయాలంటే చంపేదరా? ఇవన్నీ మూఢనమ్మకాలు. దయచేసి ఈ మూఢనమ్మకాలు నమ్మకండి. ఈ మూఢనమ్మకాల వల్ల సాధించేది ఏం లేదు, మీ డబ్బు గుల్ల తప్ప. మీరు ఆ నమ్మకంతో మంత్రాలు ఎందుకు బతుకు తిరుగుతూ ఏం చేస్తారే, మనకి అది బాగా చేస్తా, ఇది బాగా చేస్తా, నీంట్లో గుప్త నిధులు ఉన్నాయి, లేకపోతే చేతబడి చేసి నీకు బాగా చేస్తా అని చెప్పి మనం తప్పిననుకో, అలా నమ్మొద్దు. దానికి మాకు కంప్లైంట్ చేయండి. అలా ఎవరు ఉన్నాడు, ఒకడు వస్తాడు మీ ఇంటికి, వాడికి బతుకు తిరుగు బాగుంటే నీకైతే చుట్టూ నిధులు పట్టుకొని వస్తాడు, తొమ్మిది పట్టుకోను ఏదో పట్టుకొని జాతకం చెప్తాను అని చెప్పి వాడు ఏం చేస్తాడు, నేను నమ్మిస్తాడు. మన వీక్నెస్ వాడు క్యాచ్ చేసుకొని ట్రై చేస్తాడు. ట్రై చేసేసాడు, నీ ఏదైతే వీక్నెస్ ఉందో, నీ ఏదో ఆశ ఉందో, ఆశని వాళ్ళు క్యాచ్ చేయడం ట్రై చేస్తాడు. దాంట్లో మనం రోడ్ విక్రమాల సినిమా ఉందిగా, గుండు కొట్టిస్తాడు, అరగుండు సేమ్ కథ. వాడు వచ్చి మిమ్మల్ని మాయలో, నీ ఇంట్లో గుర్తులు ఉన్నాయి, లేకపోతే ఇంటికి చేటు ఉంది, నీ ఇంట్లో ఇబ్బంది ఉంది అని చెప్పేసి నేను మాయలో పెట్టేసి నీకు ఏదో చేపించి ఆ బంగారం వాడు చేపెట్టుకుని మొత్తం వేసుకుపోతాను. అట్లే జనాలు కూడా దయచేసి అలాంటి నమ్మవద్దు. కామన్గా బంగారం తక్కువ రేటుకి వస్తుంది, వస్తున్నాడు కలుస్తాడు, సార్ బంగారం ఉంది సార్, మరో 1 లక్ష రూపాయలు జస్ట్ నీకు 20,000కి ఇస్తా, చెక్ చేసుకో సార్ అంటాడు. నిజంగా నమ్ముతాను కావాలి ఆశ. అరే 1 లక్ష రూపాయలు వస్తుంది, నాకు 20,000 వస్తుందంటే నేను కూడా అరే కావచ్చు పొలం పాలించి మనం ఏం చేస్తాం, 2 దోస్తులు తీసుకుపోతాం. వాడు ఇస్తాడు, ఏం చేస్తాడంటే కట్టింగ్ ఇస్తాడు, ఆ కట్ నుంచి కట్ చేస్తాడు, కట్ చేసి చూడసారి చెక్ చేసుకుని అంటాడు. కట్టింగ్ ఉంది అది అతికిచ్చిందే కట్ చేస్తాడు. వాడు చేయాల్సిన పాటే నీకు చేసిస్తాడు, నువ్వు చెక్ చేపిస్తావు. అవసరం దగ్గర మొత్తం చెక్ చేయగానే వచ్చిన క్యూర్ కోడ్లు 24 క్యారెట్ అంటాడు. సరే ఈ క్యూర్ కోడ్లో కలిసిపోయింది కదా, సరే ఎంత సార్ ఇది
ఏమో సార్ నీకు 20,000 లెక్క కదా, 10 తులాలు ఉంది, 20 లక్ష రూపాయలు సార్ అన్నాడు. 1,00,000 2,00,000 అన్నాడు. దానికి కాస్ట్ ఏమన్నా సార్? రాగి ఎంత ఉంది కాస్ట్? 500 1,000 రూపాయలు. 5 రూపాయలు నీకు ఇచ్చి 1,00,000 రూపాయలు వేసుకోవచ్చు. ఇది క్రైమ్. దీన్ని నమ్మొద్దు. అంటే మన దురాశని